ఒక సముద్రం ఒడ్డుని ఒక విచిత్రమైన రాజ్యం అయితే ఉండేది. ఆ రాజ్యం యొక్క రూల్స్ ఏంటంటే, ఏదైనా ఒక రాజు 5 సంవత్సరాలే పరిపాలన చేయాలి. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ రాజుని తీసుకెళ్లి ఒక ఘోరమైన అడవిలో వదిలేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న కూర మృగాలన్నీ కూడా ఆ రాజుని చంపుకుని తినేస్తాయన్నమాట. మళ్ళీ ఏ రాజు అయినా సరే పరిపాలన చేస్తే 5 సంవత్సరాలే. అయితే రాజు కింద అవడానికి అక్కడ జనం అయితే అంగీకరించేవారు, కానీ ఆ 5 సంవత్సరాలు బాగా భోగభాగ్యాలన్నీ అనుభవించి ఏడుస్తూ ఆ రాజ్యాన్ని వదిలి 5 సంవత్సరాల తర్వాత అడవికి వెళ్ళి చనిపోయేవారు. కానీ ఒక రోజు ఒక తెలివైన మహారాజు అయితే ఆ రాజ్యానికి రాజు అవడం జరిగింది. ఆ రాజు ఏం చేశాడంటే, ఈ 5 సంవత్సరాలు అంతా కూడా అతని కంట్రోల్లో ఉంది పవర్ అంతా. ఒకసారి ఫస్ట్ సంవత్సరం కొంతమంది మనుషులను అయితే పంపి ఆ అడవిలో ఉన్న జంతువులన్నింటినీ కూడా వేటాడించి చంపించేశాడు. తర్వాత సంవత్సరం అదే అడవికి మనుషులు పంపి ఆ అడవిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లన్నీ నరికించేసి, ఆ 3వ సంవత్సరం కొంతమంది రైతుల్ని అక్కడికి పంపి అక్కడైతే విత్తనాలు వేసి వ్యవసాయం చేయడానికైతే ఆ భూమిని సాగు చేయడం జరిగింది. తర్వాత సంవత్సరం అక్కడ ఇల్లులు పెద్ద పెద్ద మహల్లో నిర్మించి అది ఒక చిన్న రాజ్యం కింద అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే 5 సంవత్సరాలు పూర్తయిందో అప్పుడు ఆ రాజ్యాన్ని వదిలేసి చాలా సంతోషంగా వేరే అడవికి వెళ్తూ ఉండగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇతను ముందే ఆలోచించి ఈ 5 సంవత్సరాలు యూజ్ చేసుకుని అక్కడ మళ్ళీ రాజు కింద అవడానికైతే తయారు చేసుకున్నాడు. ఇప్పుడు జనరేషన్ లో స్టూడెంట్ పరిస్థితి కూడా అంతే. ఈ 5 సంవత్సరాలు మీ చేతుల్లో ఉంది. మీరు దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో మీ ఎదర భవిష్యత్తుకి బాట చేసుకుంటే తర్వాత 5,000కి 10,000కి ఉద్యోగం చేసుకోగలదు. మీరు ఏర్పాటు చేసుకున్న రాజ్యంలో మీరు జడ్జిగా బతకచ్చు. కష్టం మీది, భవిష్యత్తు మీది, డిసిషన్ కూడా మీది.